సార్ నా పేరు అశ్విని. ఎంఎస్సి కంప్లీట్ చేశాను సార్ ఉస్మానియాలో. మా విలేజ్ కమాన్పూర్, కొత్తపల్లి మండల్, కరీంనగర్ డిస్టిక్. మేము 3 మెంబర్స్ సార్, సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నారు. మా నాన్న ఆశయం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిల్ని బాగా చదివించాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడేవారు. అలాగే మమ్మల్ని కష్టపడి చదివించారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాన్న ఎక్స్పైర్ అయిపోయారు సార్. వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళందరూ కూడా లేబర్ వర్క్ చేస్తుండేవారు. పని ప్రదేశంలో నాన్న ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత ఆ బడెన్ మొత్తం అమ్మ తీసుకున్నారు, చదివించాలి ఒక అనేసి. నాకు అనిపించింది కదా, ఎప్పుడు కూడా నాన్న ఆశయం నెరవేర్చాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, నాన్న లేకున్నా కూడా అని నాకు అనిపించింది. అందుకే మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా కూడా నేను అవాయిడ్ చేశాను సార్. చేసేసి ఒక కష్టపడి చదివాను. నా గోల్ సార్ ఒక గవర్నమెంట్ సెక్టర్లో స్థిరపడాలనేది నా ఆశయం. ఎందుకంటే ఒకసారి నేను 1 ఇయర్ టీచర్గా వర్క్ చేశాను సార్. పని ప్రదేశంలో వాళ్ళు చేసే అజమాయిషీ కానీ, లేకపోతే వాళ్ళ శాలరీస్ అయినా, లేకపోతే ఒక సార్ అలా చేయడం మళ్ళీ ఇబ్బందిగా అనిపించింది సార్. ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి ఏ వర్క్లో అయినా కూడా. అప్పుడు మనం దేనైనా సాధించగలం. కానీ అంతగా అనిపించలేదు గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ సార్. మళ్ళీ ఒక ప్రజలకు సేవ చేయాలనేది నా ఆశయంగా ఉండింది. అంత తర్వాత గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఆశయం సార్. సార్ నాకు అమ్మాయిలు దేనైనా సాధించగలరు సార్. అబ్బాయిలే పోలీస్ సెక్టర్లో ఉండాలనేది కాదు, అమ్మాయిలు కూడా ఉండొచ్చు అనేది, మళ్ళీ సేవ చేయాలి ప్రజలకి అనేసి నాకు అనిపించింది సార్. ఎట్లా ఉందమ్మా ట్రైనింగ్ 9 months? సార్ హైదరాబాద్లో ట్రైనింగ్ కంప్లీట్ చేశాము, తెలంగాణ పోలీస్ అకాడమీలో. కష్టపడి ట్రైనింగ్ కంప్లీట్ చేశాను సార్. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయ్యాను. ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించింది సార్ ట్రాఫిక్ అనేసరికి. ఎందుకంటే ఇప్పుడు రోడ్లపై నిల్చోవాలి అమ్మాయిలు అన్నట్టు అనిపించింది. బట్ అమ్మాయిలు కూడా ఈ వర్క్ చేయగలరు అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రజలతో మమేకమై ఒక జాబ్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే స్టేషన్లో ఉంటే అక్కడి వరకే పరిమితమై ఉంటాము. సమాజంలో ఎలా ఉంటుందని తెలుసుకోలేకపోవచ్చు మేము అందులో ఉంటే. బట్ ట్రాఫిక్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మ్యాక్సిమం సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా చేస్తున్నారు అండ్ త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు సార్. ఎందుకంటే బండి కంట్రోల్ చేయలేము సార్ త్రిబుల్ రైడింగ్ చేస్తే. యూత్ చాలా దాన్ని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. సో అది కొంచెం చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. త్రిబుల్ రైడింగ్ చేస్తుంటే మీకు బండి కంట్రోల్ కాదు కాబట్టి ముందు ఏ వెహికల్ అయినా మనం ఓవర్టేక్ చేయలేము. అది రాంగ్ రూట్లో వచ్చినా మనం కంట్రోల్ చేయలేము కాబట్టి త్రిబుల్ రైడింగ్ చేయొద్దని నేను చెప్పాను సార్. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అవాయిడ్ చేయాలని చెప్తున్నాను సార్. ఎందుకంటే ఒక వెహికల్ అడ్డంగా వస్తుందంటే మనం మొబైల్ మాట్లాడుతూ దాన్ని కంట్రోల్ చేయలేము కదా సార్. మొబైల్ పైన మన ధ్యాసంతో ఉంటుంది కాబట్టి మొబైల్ మాట్లాడకుండా డ్రైవ్ చేసి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, తల్లిదండ్రులకి కష్టాన్ని ఇవ్వకుండా చూడాలి అని కౌన్సిలింగ్ ఇస్తున్నాం సార్. దాని గురించి ఇక ముందు అలాంటి డ్రైవింగ్స్ చేయకుండా వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. చాలా సపోర్టివ్గా ఉంటారు సార్ మా సార్స్ అందరు కూడా. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తారు. పాసింగ్ అవుట్ పరేడ్ రోజు మా ఇద్దరు సిస్టర్స్, బ్రదర్ వచ్చారు సార్ అక్కడికి. 4 మెంబర్స్ కూడా ఏడ్చారు సార్ నేను పాస్ అయ్యి. నా పేరు ముగిరి జ్యోతి. నేను ఇక్కడే కిసాన్ నగర్, కరీంనగర్ లోకల్. నేను చదువుకున్నది బీటెక్ ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. అంటే ఇదే అని ఏం కాదు కానీ నేను బ్యాంకింగ్ సెక్టర్కు వెళ్దామనుకున్నా. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు పోలీసు అంటే అక్క వాళ్ళందరికీ ప్యాషన్ ఉంటే నేను చేద్దామని వచ్చాను. గాడ్ గ్రేస్ వచ్చేసింది. వచ్చేసాక బయట వెళ్ళడం అంటే వేరే స్టేషన్స్లలో తీసుకుందాం అనుకున్నా కానీ కరీంనగర్లో ఉండాలి, కరీంనగర్ నేటివ్ ప్లేస్లోనే డ్యూటీ చేయాలి అని ఒక దాంతో ఇక్కడే తీసుకున్నాను, ట్రాఫిక్లో తీసుకున్నాను. ట్రాఫిక్లో మొదట్లో కొంచెం కష్టం అనిపించినా కానీ నెక్స్ట్ సార్ వాళ్ళ మోటివేషన్, లేకపోతే బయట ఇట్లుంటున్నారు త్రిబుల్ రైడర్స్, ఇట్లా అన్నీ వాళ్ళకు అవగాహన ఉండాలి, మనం చెప్పాలి, భయపెట్టాలి అని ఒక ఫొటోస్ తీయడము అలాంటివి చేయడం వల్ల వాళ్ళు కొంచెం
భయపడి వాళ్ళు చేయలేకపోతారు కదా సార్, అట్లా కూడా అవుతుంది. డ్యూటీ అంటే మన వర్క్ని మనం ఇష్టపడితే చాలు కదా సార్. నేను విల్లింగ్తోనే వచ్చిన సార్, నాకేం అనిపించలేదు, నేను తీసుకుంటానే వచ్చేసిన ఇక్కడికి. ట్రాఫిక్ ఫస్ట్ డే అంటే కొంచెం కాలు నొప్పి లాగా అనిపిస్తుంది అంతే, దాని నెక్స్ట్ డే అలవాటు అయిపోయింది. వాహనదారుల బిహేవియర్స్ అంటే పబ్లిక్ ఎట్లుంటుంది సార్, ఒక్కొక్కలా ఉంటారు. ట్రిపుల్ రైడర్స్ ఉంటారు, హెల్మెట్ లేకుండా ఉంటారు, ర్యాష్ ఉంటారు, డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక అన్నీ సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి సపోర్ట్గా అన్నీ అయిపోతున్నాయి. కొద్ది రోజుల ఎక్స్పీరియన్స్లో అంటే ట్రిపుల్ రైడ్స్ తగ్గించుకోవాలి, వాళ్ళకే ఇబ్బంది కదా సార్ వెళ్ళడం వల్ల. ర్యాష్ హ్యాండ్ మళ్ళీ మైనర్ పిల్లలకి బైక్స్ ఇవ్వద్దు, అది పేరెంట్స్కి చూడాలి. వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు, చిన్న పిల్లలే వాళ్ళు, 10th స్టాండర్డ్ కూడా ఉండదు. ఆ పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళకి కదా సార్ ప్రాబ్లము. ఇక్కడ ట్రైనింగ్ అంటే వీక్లీ సాటర్డే ఉంటుంది సార్, పరేడ్ ఉంటుంది, అందులో చెప్తారు సార్ అంటే ఏ జంక్షన్లో ఎట్లా ట్రాఫిక్ హ్యాండిల్ చేయాలి అని చెప్తారు సార్. దాన్ని బట్టి మేము నేర్చుకుంటాం. పీపుల్స్ యొక్క బిహేవియర్ ఇంకా నేర్చుకోవాలి సార్, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది ఇంకా నేర్చుకోవాలి. డైలీ ఒక్కొక్క లెసన్లా ఉంది బయట, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా అనిపిస్తారు కదా సార్. లెసన్లా ఉంది, డైలీ ఒక లెసన్ నేర్చుకున్నట్టు. మేము దీంట్లోకి ట్రాఫిక్లో రావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మొదట్లో అయితే ట్రాఫిక్లో అమ్మాయిలు ఏంటి రోడ్లపైన నిల్చొని చేయడం ఏంటి అనుకున్నాం, కానీ తర్వాత అర్థమైంది, ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన వచ్చింది. మేము అక్కడ నిల్చోవడం వల్ల చాలా మట్టుకు యాక్సిడెంట్స్ అవి తగ్గిపోతున్నాయి. వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ వాళ్ళు, మొబైల్ డ్రైవింగ్ గారు మమ్మల్ని చూసేసరికి వాళ్ళు అవి కంట్రోల్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. దానివల్ల మేము ప్రజల ప్రాణాలు కాపాడమే ధ్యేయంగా పెట్టుకున్నాము. చాలా సింపుల్గా పాజిటివ్గానే వెళ్తున్నారు, ఫ్రీ ఫ్లోగా ఉంది, మూమెంట్ కూడా బాగానే వెళ్తున్నారు, ట్రాఫిక్ బాగుంది. గవర్నమెంట్ జాబ్ రావడము చాలా అదృష్టం అండి అందరికీ, అది సంపాదించడం, అందులో మేము ఫీమేల్ కాబట్టి ఇంకా చాలా అదృష్టవంతం, చాలా లక్కీ కూడా. ఈ జాబ్ రావడానికి ఫస్ట్ మా హస్బెండ్ బాగా కృషి చేశారు, నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు యాజ్ ఏ పాయింటింగ్ ఇక మళ్ళీ మన రోడ్లపైనే ఉండి చూడడము, చేయడము, మేల్తో సహా వాళ్ళతో సమానంగా మేము నిల్చొని చేయడము చాలా గర్వంగా ఉంది. మా గ్రామం వచ్చేసి తిమ్మాపూర్, మండల్ తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా. మ్యారీడ్ ఉమెన్, డిగ్రీ కంప్లీటెడ్. మా హస్బెండ్ తను కావాలని ఉండే, తను కాలేకపోయేసరికి నన్ను చేపించారు, పట్టుబట్టి మరి తన ఏమిని నన్ను సాధించేటట్టు చేశారు సార్. మొదట్లో ట్రాఫిక్ అంటే కొంచెం భయం వేసింది, ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ ట్రాఫిక్ వచ్చిన తర్వాత వాళ్ళతో స్టేషన్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే మాదే చాలా బెటర్గా అనిపించింది. జనాల్లో ఉండొచ్చు, జనాల్లో చూడొచ్చు, వాళ్ళ మూమెంట్ ఎలా ఉంటుందో చూడొచ్చు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడొచ్చు, అన్ని చూడొచ్చు. మేము మా పేరెంట్స్ అగ్రికల్చర్ సార్, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మేము ముగ్గురం ఆడపిల్లలని సార్. నాకు మా నాన్న ఎట్లయినా డిగ్రీ చేసిన తర్వాత నా పిల్లల్ని ఎందుకు నేను చాలా తక్కువ చదువు చదివించి అట్లా అని చెప్పేసి అట్లా ఏం చూడలేదు. ఎంత ఖర్చు అయినా పెట్టేసి మమ్మల్ని చదివించిండు. ఒక అయ్యే చేతులు పెట్టయితే నన్ను పెళ్లి చేసి పంపించిండు. నాకు చిన్న పాప, మా ఆయన కూడా ఏం తగ్గట్లేదు, ఆయన కూడా ఎట్లయినా చదివించాలి, ఎందుకు చదువు ఉంది కదా, చదువున్నప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టడము, వంట చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఎందుకు ఉండాలని చెప్పేసి చదువుకోవాలి, నీకు చదువు ఉంది వస్తుందని చెప్పేసి పట్టుబట్టి మరి చదివించింది సార్. వచ్చింది, సాధించాను. ఈ జాబ్ రావడానికి ముఖ్యంగా నాకు మా హస్బెండ్ ప్లస్ మా పేరెంట్స్ బాగా హెల్ప్ చేశారు సార్. వాళ్ళకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. లైఫ్ పార్ట్నర్ వచ్చేసి తను బాగా హెల్ప్ చేస్తాడు సార్, పాపను చూసుకోవడం, నన్ను చూసుకోవడం, చాలా కేరింగ్గా ఉంటాడు సార్.